ఈ వీడియో స్వల్ప చెవినొప్పి ఫిర్యాదుతో శ్రీవారి ఆస్పత్రికి వచ్చిన ఒక ఇంజనీర్కు సంబంధించినది. చల్లని గాలికి గురైనప్పుడు లేదా కొండ ప్రాంతాలకు ప్రయాణించినప్పుడు అతని చెవి నొప్పి పెరిగేది. అతని చెవిని పరీక్షించగా అది గులిమితో పూర్తిగా మూసుకుపోయిందని మేము కనుగొన్నాము. మీరు వీడియోలో చూస్తున్నట్లుగా అతని చెవిలో గట్టిపడిన గులిమి, ఇంపాక్టెడ్ వాక్స్ ఉన్నట్లు తెలిసింది. దానిని వీడియో ఓటోస్కోప్ సహాయంతో నెమ్మదిగా కదిలించి తొలగించడం జరిగింది. గులిమిలో కొంత భాగం చాలా మెత్తగా, మరికొంత భాగం చాలా గట్టిగా ఉండటంతో దానిని తొలగించడానికి చాలాసార్లు ప్రయత్నించాల్సి వచ్చింది. ఆ గట్టి భాగం చెవి నాళానికి అతుక్కుపోయింది. చెవి పూర్తిగా మూసుకుపోయి కర్ణభేరి పూర్తిగా కనిపించలేదు. చివరికి చాలా ప్రయత్నం తర్వాత కర్ణభేరిలో కొంత భాగం పాక్షికంగా కనిపించింది. మేము కర్ణభేరికి ఎటువంటి నష్టం జరగకుండా ఆ గట్టి భాగాన్ని చెక్కుచెదరకుండా పూర్తిగా తొలగించగలిగాము. వీడియోలో చూసినట్లుగా అది బహుశా మర్చిపోయిన దూది ఉండలా కనిపిస్తోంది. గట్టిపడిన దూదిని మరియు గులిమిని తొలగించిన తర్వాత తన వినికిడి గణనీయంగా మెరుగుపడిందని రోగి మాకు చెప్పారు. మనం చెవిలో ఏదైనా పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చికిత్స తర్వాత కర్ణభేరి కనిపించింది. అది ఎటువంటి చిల్లులు లేకుండా చెక్కుచెదరకుండా ఉంది. థాంక్యూ. మీ ఫ్యామిలీ ఫిజిషియన్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ పయ్యావుల, శ్రీవారి హాస్పిటల్, ఆత్మకూర్, నెల్లూరు.